హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే ఇంటర్వ్యూలో ఎలా చీట్ చేయాలి అన్నది డిస్కస్ చేసుకుందాం. ఎలా చీట్ చేయాలి కాదు, ఒక మంచి టూల్ అయితే చెప్తున్నాను ఈరోజు. ఆ టూల్ అయితే ఫ్రీ అన్నమాట. ఎటువంటి పెయిడ్ ఉండదు, మొత్తం ఫ్రీనే. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలో మీరు చీట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఏ ఇంటర్వ్యూ అయినా సరే, ఏ టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా, ఏ మేనేజరల్ ఇంటర్వ్యూ అయినా, ఏ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయినా సరే చీట్ చేయొచ్చు. ఎలా అంటే నువ్వు నార్మల్‌గా నేను స్క్రీన్ మీద నేనున్నాను. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ జరుగుతుంది 1 ఆన్ 1. స్క్రీన్ షేర్ చేసి అతను చాట్‌లో క్వెషన్స్ షేర్ చేస్తారు గదా! నువ్వు స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాస్తూ ఉన్నా గూడా ఇంటర్వ్యూయర్‌కి స్క్రీన్ కనిపించదు. అంటే ఆ ఏఐ టూల్ కనిపించదు. యాక్చువల్‌గా ఆ ఏఐ చాట్‌బాట్ అనేది మీకు రిజల్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ కోడ్‌కి సంబంధించిన ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది గదా! అయినా గూడా ఇంటర్వ్యూయర్‌కి కనిపించదు. ఈవెన్ దో నువ్వు స్క్రీన్ షేర్ చేసినా గూడా. ఇది మరి ఏ టూల్, ఇంత ఫ్రీ టూల్ ఎక్కడుంది? ఏంటి? దీని గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో, దిస్ ఈస్ ద టూల్ అన్నమాట. ఇంటర్వ్యూ కోడర్. ఇంటర్వ్యూ కోడర్ ఏంటంటే ఏఐ ఫర్ లీడ్ కోడ్ ఇంటర్వ్యూస్. లీడ్ కోడ్ అనే కాదు, ఇక్కడ కనిపిస్తుందా? మీరు స్క్రీన్ షేర్ చేసినా గూడా ఈ ఏఐ మీకు ఆన్సర్ ఇస్తుంది అని జూమ్‌లో గాని, గూగుల్ మీట్‌లో గాని, ఈవెన్ దో ఇన్ ద టీమ్స్ మీకు కనిపించదన్నమాట. సో, నువ్వు ఏఐ యూజ్ చేసి వర్క్ చేసినా గూడా కనిపించదంట. ఓకే. అంటిల్ కంపెనీ స్విచ్ బ్యాక్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్, యూ గెట్ రిడ్ ఆఫ్ లీడ్ కోడ్ ఇంటర్వ్యూస్. ఈ ఇంటర్వ్యూ టూల్ యూజ్ చేసుకొని, ఈ ఏఐ టూల్ యూజ్ చేసుకొని నువ్వు హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిల్లో గూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అన్‌డిటెక్టబుల్ ఇక్కడ చూడండి. ఇక్కడే పెట్టేసారు వాళ్ళు ఆల్రెడీ. గూగుల్ మీట్‌లో స్క్రీన్ షేర్ చేసినా కనిపించదు. మైక్రోసాఫ్ట్‌లో కనిపించదు. అండ్ కోడర్ ప్యాడ్, కోడర్ సిగ్నల్ అండ్ హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిల్లో కనిపించదు. కానీ ఇందులో మాత్రం కండిషనల్. ఇలా వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారన్నమాట. ఇదైతే ఫ్రీ అన్నమాట. ఫ్రీనే. మీరు ఈజీగా ఇంటర్వ్యూకి అటెండ్ గూడా అవ్వచ్చు. ఓకే. కానీ నౌ విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో, ఇంటర్వ్యూ కోడర్‌ని చూసారు గదా! ఇంటర్వ్యూ కోడర్‌ని చూసి ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చులే ఇంటర్వ్యూ అని అనుకుంటున్నారా? నిజమే. క్వాలిఫై అవ్వచ్చు. దొరకకపోవచ్చు. బానే ఉంది. కానీ నేనిక్కడ ఇంకొకటి చెప్తాను వినండి. నీ రెజ్యూమ్ క్వాలిఫై అయ్యింది, షార్ట్ లిస్ట్ అయిందంటే రీజన్ ఏంటి? నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని. అవునా? నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసావంటే ఏంటి? నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని. అవునా? నెక్స్ట్ నువ్వు ఎక్కడికొచ్చింటావు? టెక్నికల్ ఇంటర్వ్యూకొచ్చింటావు. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ నువ్వు చీట్ చేసి క్వాలిఫై అవుతావా? మరి మేము ఇంతమంది 20 ఇంటర్వ్యూస్, 30 ఇంటర్వ్యూస్ ఎలా ఇస్తున్నారు ఇన్ ద ఆన్‌లైన్ వితౌట్ చీటింగ్. నువ్వు చీట్ చేయాలనుకున్న అవతల పర్సన్‌కి తెలిసిపోతది. అది చీటింగా ఏంటి అనేసి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. సో, నువ్వు చీట్ చేయడం అన్నది ఇక్కడ జరగని పని. నువ్వు ఎంత ఏఐ టూల్ యూజ్ చేసినా, ఏం చేసినా, నువ్వు ట్రై చేసినా గూడా నువ్వు ఒక ఆపర్చునిటీని కోల్పోతావు తప్ప, నువ్వు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నువ్విప్పుడు రెజ్యూమ్ క్వాలిఫై అయ్యి, టెక్నికల్ ఇంటర్వ్యూ వరకొచ్చి హ్మ్. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని టెక్నికల్ ఇంటర్వ్యూ వరకొచ్చావంటే, నీ దగ్గర ఎంతో కొంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంటిల్ అన్‌లెస్ నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకుండా, టెక్నికల్ స్కిల్స్ లేకుండా నీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. యూ విల్ నాట్ క్వాలిఫై. ఓకే. టెక్నికల్ ఇంటర్వ్యూ దగ్గరకొచ్చిన కొంచెం కష్టపడితే క్వాలిఫై అయిపోతావు. ఇలాంటి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి, ఇలాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసి క్వాలిఫై అవ్వాలి అనుకోవద్దు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను షార్ట్స్‌లో అలా చూస్తున్నాను చాలా మంది. ఈ ఇంటర్వ్యూ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా క్వాలిఫై అవ్వకపోవచ్చు. ఎలా అయినా క్వాలిఫై అయిపోవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇట్స్ రేర్‌లీ జరిగేదే కానీ నిజంగా అదైతే జరగదు. రేర్ కేసెస్‌లో జరుగుతుంది. కానీ మీరొకటి మర్చిపోతున్నారు. మనం దగ్గర అంత నాలెడ్జ్ ఉంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళ దగ్గర కూడా అంతే నాలెడ్జ్ ఉంటది. దే కెన్ ఈజిలీ ఫైండ్ ఔట్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఓకే. చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తారు. సో, అలాంటివి చేసి ఒక ఆపర్చునిటీనయితే కోల్పోవద్దు. ఇంతవరకొచ్చారు గాబట్టి టెక్నికల్ ఇంటర్వ్యూయే గదా! కొంచెం కష్టపడితే అయిపోతది. అంతే. సో, దానికోసమే ఈ వీడియో. That's all about the video and please subscribe to our channel and don't forget to hit the follow button. Thank you.